అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్‌గా అసలు అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తున్నాడు. అసలు 'భరత్ అనే నేను' సినిమా చూసినప్పుడు నాకక్కడ మహేష్ బాబు గారు చెప్పింది నాకు యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఆయన దాన్ని చేసి ప్రాక్టికల్‌గా దాన్ని చేసి చూపిస్తున్నాడండి. డీటెయిల్స్‌లోకెళ్తే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి ఈరోజు వీడియో. సో, దయచేసి ఈ వీడియోని ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని చూడాలి. ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని ప్రజలకు చెప్పాలి. కంటెంట్‌లోకెళ్తే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గ్రామ స్వరాజ్యం అనే దాని వైపు ఆయన అడుగులేస్తాం. అసలు చాలా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు అసలు చాలా చాలా ఆనందాన్ని కలుగజేసిందండి. యాక్చువల్‌గా గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? వైఎస్ఆర్‌సీపీ చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ఇవి కాదండి గ్రామ స్వరాజ్యం అంటే. స్వయం ప్రతిపత్తి, స్వయం ఉపాధి, స్వయం పరిపాలన, స్వీయ సంపాదన. ఇది స్వరాజ్యం అంటే. మీనింగ్ ఇది యాక్చువల్‌గా స్వరాజ్యం అంటే. అలా జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు? స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం అంటే దానికి మీనింగ్ చెప్పా. అది ఎలా దానివల్ల వచ్చే యూజ్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరెక్కడో బెంగుళూరులో వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. లేదా ఇంకో హైదరాబాద్‌కెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. ఇంకో చెన్నైకెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. మీరు మీ గ్రామంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి మీరు పెడితే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీరు తీసుకోగలిగితే, ఆ నిర్ణయాలు తీసుకోగలిగితే, మీరు మీ ఉపాధిని మీ ఊర్లోనే చేసుకోవచ్చు. అంటే మీ విలేజ్‌లోనే చేసుకోవచ్చు. అందుకనే మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అంటే మీరు క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం అంటే ఏంటంటే అధికారం అన్నది నలుగురు చేతిలో ఉండడం కాదు. అధికారం అన్నది ఇట్ షుడ్ స్ప్రెడ్ అనమాట. అంటే స్థానిక సంస్థల నుంచి దేశాన్ని నడిపే ప్రధాని వరకు క్షేత్రస్థాయిలో ఒక ఓటర్ దగ్గర నుంచి మా గ్రామానికి రోడ్డు కావాలి, మా గ్రామానికి నీళ్లు కావాలి అనేది అక్కడి నుంచి మనకి దేశ స్థాయి వరకు అది వచ్చినప్పుడే మనం గ్రామ స్వరాజ్యాన్ని సాధించగలమని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇప్పుడు 2019 టు 2023 వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు పంచాయత్ రాజ్ శాఖకు సంబంధించి ఏం చేశారో చూద్దాం. నాకు తెలుసు మీలో చాలామందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు. చెప్తా వినండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పుంగనూరు ఎమ్మెల్యే. సరే, అసలు వాళ్ళు ఏం చేశారనేది చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ నేను 2 పాయింట్స్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2019, 2023 వరకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 40,579 రూపాయలు కేటాయించింది. కేటాయిస్తే దాని తాలూకు రిజల్ట్ కనబడట్లా. అంటే ఏంటి? విలేజెస్లో వాటర్ సప్లై ఉండడం లేదు, లేదు అది కూడా వద్దు, లేదా రోడ్స్ బాగుండడం లేదు, లేదా ఇంకేమన్నా డెవలప్మెంట్ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవడం లేదు. సో ఆ డబ్బులు ఏమయ్యాయి అనేది తెలియట్లా. సెకండ్ థింగ్ ఏంటంటే 2014 నుంచి 2019 పంచాయతీకి సంబంధించిన ప్రాఫిట్స్ 230 కోట్లు. వీళ్ళ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఆ ప్రాఫిట్ అనేది 170 కోట్లు ఉంది. అంటే డిక్లైన్, తగ్గింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను గ్రామ సచివాలయాలను పెట్టాను, నేను ప్రతి ఇంటికి నేను పథకాలు పంపిస్తున్నాను. సో నేను మహాత్మా గాంధీ గారిది చూస్తున్నా అని చెప్పి గాంధీ గారిది ఇట్లా ఒక ఫోటో ఉంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, అలా ఉంటుంది. మీరు ఆ ఫోటో పెడుతుంది పక్కన, ఇట్లా ఇట్లా ఉంటుంది జగన్ గారిది. అది కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్వరాజ్యం అంటే సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఇంటికి పథకాలు పంపించడం కాదు సార్. అది కాదు సార్ మన గ్రామ స్వరాజ్యం అంటే. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, నాకు నవ్వు వచ్చేస్తుంది చెప్తుంటే. అది కాదు సార్. స్వయం ప్రతిపత్తి, స్వయం ఉపాధి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సార్.
జగన్మోహన్ రెడ్డి గారు పాపం వాళ్ళ ఫ్యాన్స్ని గొర్రెలు చేశారు. నాకు నో ఆగట్లేదు అందుకని సారీ. సరే, వైఎస్ఆర్సిపి ఇలా ధ్వంసం చేసింది పంచాయతీరాజ్ శాఖని. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత దాన్ని ఎలా చేశారో ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 13,326 పంచాయతీలకు సంబంధించిన గ్రామ సభల్ని ఏర్పాటు చేశారు. గ్రామ సభల్లో డిబేట్ దేని గురించి ఉంటుంది? గ్రామానికి ఏం కావాలి? గ్రామ సభకి సభ్యులు ఎవరు అనుకుంటున్నారు మీరు? గ్రామంలో ఉండేవాళ్ళు. సో గ్రామానికి గవర్నమెంట్ స్కూల్ కావాలి, మాకు వాటర్ ఫెసిలిటీ లేదు, వాటర్ కావాలి, లేదు మాకు పైప్ లైన్స్ కూడా లేవు, వాటర్ పైప్ లైన్స్ కూడా లేవు, ఫెసిలిటీ పక్కన పెడతారు, పైప్ లైన్స్ కావాలి. మా ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళాలంటే వాళ్ళ రోడ్డే లేదు, మేము కొండలకి వెళ్ళాలి, ఆ రోడ్డు వేయించడం. ఇది డిస్కషన్స్ జరుగుతాయి. ఇవి కాకుండా అక్కడికి సంబంధించిన ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని కానీ వాళ్ళని ప్రమోట్ చేయడం అవన్నీ జరుగుతాయి. దానికి సంబంధించి నేను మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని చెప్పి కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దాదాపు 4,500 కోట్లు కేటాయించారండి. అంటే దాని ద్వారా దాదాపుగా 67 రకాలైన పనులు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇది చాలా సూపర్ రిఫార్మ్ యాక్చువల్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధి అవకాశాలు చెబుతూనే ఉన్నాడు మనిషి. దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తున్నాడు. అది కదా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అకౌంటబిలిటీ. ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తున్నాడు ఇప్పుడు మనిషి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి 4,500 కోట్లు బడ్జెట్ కేటాయించి దాదాపుగా 54 లక్షల కుటుంబాలకి ఆయన ఉపాధినిస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేవని చెప్పిన వ్యక్తి ఉపాధి అవకాశాల కోసం ఏం చేస్తున్నాడో చూడండి. ఇది అకౌంటబిలిటీ అంటే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇంకో మంచి నిర్ణయం ఏంటంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దాదాపుగా 30 ఏళ్ల వరకు, అంటే 30 ఏళ్ల కింద ఎలా ఉండేదంటే మనకి అన్నిటి మీద రేట్లు తక్కువ ఉండేది. 30 ఏళ్ల తర్వాత మనకి ఎలా అయిపోయింది, రేట్స్ అవన్నీ పెరిగింది. 30 ఏళ్లగా రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే, Jan 26 ఆర్ August 15th, మైనర్ పంచాయతీ అయితే 100 రూపాయలు, మేజర్ అయితే 200. దాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి 25,000 తీసుకెళ్లారు మేజర్ పంచాయతీ నిధులు. మైనర్ దాన్ని తీసుకుని దాన్ని 10,000 తీసుకెళ్లారు. ఇలాంటి రిఫార్మ్స్ అనేది ఉండాలి. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ చేయలేదు. ఎందుకు చేయాల? ఇది ప్రజలకు చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ గారు పదే ఒక మాట అనేవారండి, సంపద సృష్టి అని. సో హవెవర్ ఈ వేస్ట్ నుంచి రెవెన్యూ అయితే వచ్చేస్తుంది. దాని గురించి ఆయన ఆల్రెడీ సమీక్షలు చేశాడు. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచన. ఇవి కాకుండా నేను ఇందాక చెప్పాను చూడండి, స్వయం ఉపాధి, గ్రామ స్వరాజ్యం రావాలంటే ఖచ్చితంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేయాలి, ప్రమోట్ చేయాలి. వాటికి సంబంధించిన పురోగతి చాలా అవసరమని చెప్పాను ఇందాక నేను. జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమీ చేయకుండా గ్రామ స్వరాజ్యం డబ్బా కొట్టుకున్నాడు, ఒక పోస్టర్ అని చెప్పి పెట్టాను కదా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి గ్రామ సభల్లో ఇలా నైపుణ్యం ఉన్నటువంటి యూత్ని ఆయన ప్రమోట్ చేస్తూ వాళ్ళు చేసిన హస్తకళలు కావచ్చు, సిల్క్ శారీస్ కావచ్చు, ఇలా చాలా నేను లిస్ట్ చెప్తాను. ఇలా చాలా విషయాలకు సంబంధించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన. అవేంటంటే ఉదాహరణకి అరకులో కాఫీ ఫేమస్. ఇప్పుడు మనం ఊటీకి అలా వెళ్ళినప్పుడు మనం అక్కడ టీ ఫేమస్ అని టీ తెచ్చుకుంటాం, టీ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకున్నా. సో మనం ఎలాగైతే వేరే విలేజెస్కి వెళ్ళి అంటే అక్కడ ఏం స్పెషల్ అన్నది దాన్ని తీసుకుంటున్నాము. మా కర్ణాటకలో చెన్నపట్నం అని ఉంటుంది, అక్కడ టాయ్ స్పెషల్, మేము అక్కడికి వెళ్ళి టాయ్స్ తెచ్చుకుంటాం. అలా అవేంటి హ్యాండీక్రాఫ్ట్స్, అవి అంటే హస్తకళలు అవన్నీ అలా మేము తెచ్చుకుంటాం. అలాంటి నిర్ణయమే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. నెక్స్ట్ మంగళగిరి, ఉప్పాడ ఇలాంటి ఏరియాలకి
చీరలు ఫేమస్, ధర్మవరం కూడా. ఇలాంటి ఏరియాస్లో చీరలు బాగా ఫేమస్. సో అలాంటి ఏరియాస్లో డైరెక్ట్గా కస్టమర్సే వెళ్ళి, ఇప్పుడు మీరు బనారస్ శారీ కానీ, మైసూర్ సిల్క్ కానీ, లేకపోతే మనకి కంచి చీరలు కానీ, మనం వాళ్ళు ఎలా చేస్తారో, వీవింగ్ ఎలా చేస్తారని మనం వెళ్ళి చూస్తాం. చూసినప్పుడు మనకేంటంటే ఓకే, ఇలా చేస్తారా, ఇది బాగుంది, ఈ డిజైన్ బాగుంది అని చెప్పి అది కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెంచుద్ది అండ్ మార్కెటింగ్ స్టాటిక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదాహరణకి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి ఎవరో ఫారిన్ నుంచి అమెరికా నుంచి వచ్చాడు. ఒక అతను టూరిస్ట్ గైడ్ అనే అతను, సార్ మా మంగళగిరిలో మనకి పట్టు చీరలు ఫేమస్ సార్, మనం చూడడానికి వాళ్ళు అలో చేస్తారు, మనం అక్కడికి వెళ్దాం అంటే, సరే వెళ్దాం కదా అంటాడు. అక్కడ శారీస్ని వీవ్ చేస్తున్న విధానం వాళ్ళు చూసి, వాహ్ చాలా బాగుంది, తీసుకుందాం ఇది అంటారు. అలా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇది కాకుండా లేపాక్షి, బాపట్ల, వేటపాలెం, ఒంగోలు, తమ్ముడు ఒంగోలే కానీ ఇది ఒంగోలు, వేటపాలెం, చిలకపూడి, కొండపల్లిలో హస్తకళలు ఎక్కువ, హ్యాండీక్రాఫ్ట్స్, టాయ్స్ ఉంటాయి కదా అవి. అలా మనకేంటంటే హస్తకళలు ఎక్కువ అక్కడ. సో దాన్ని నేను ఇందాక చెన్నపట్నం అని చెప్పా కర్ణాటకలో, అలాంటి దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా రెవెన్యూ క్రియేట్ అవుద్ది, టూరిజం పెరుగుద్ది. టూరిజం మళ్ళీ జనసేన పార్టీ పోర్ట్ఫోలియో. సో పవన్ కళ్యాణ్ విజన్ మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. అది. అండ్ ఇలాంటి కళల్ని ఆయన గ్రామ సభల ద్వారా గుర్తిస్తాడు. గుర్తించి హీ విల్ ట్రై టు మేక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవుట్ ఆఫ్ దట్. గట్టిగా 100 days కూడా అవ్వలేదు మాకు గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈలోపే మంచి మంచి రిఫార్మ్స్, అదిరిపోయే సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలన అంటే ఇది అనేలా చూపిస్తున్నాం. ప్రజలు దయచేసి ఆలోచించండి. ఈ వీడియోని నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోని నేను సబ్స్క్రైబ్ చేయని కూడా నేను అడగను. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం చేస్తున్నానని చెప్పడానికే నేను ఉన్నా. ఇది గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినా చేసుకోకపోయినా నేను చెబుతూనే ఉంటా. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేస్తున్నాడని నేను చెప్తాను. నాకు తెలుసండి, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రోజుటికో, రేపటికో, వచ్చే వారానికో కాదు, వచ్చే తరానికి. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు 30 సంవత్సరాల తర్వాత మీ పిల్లలకు బెనిఫిట్ ఉంటుంది దానివల్ల. అది మీకు అర్థమైన రోజు మీకు పవన్ కళ్యాణ్ గారి విలువ అర్థమవుద్ది. సో నేను చెబుతూనే ఉంటా దాని గురించి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని నేను ప్రతిరోజు చెప్తా, ప్రతిరోజు మాట్లాడతా. మీరు జన సైనికులుగా మీరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను చెప్పిన వీడియో తీసుకెళ్ళాలని చూపిస్తే మంచిదే, లేదు ఆ వీడియో మీరు విని ఆ కంటెంట్ మీరు వేరే వాళ్ళకి చెప్పినా నాకు మంచిదే. అది. సో థ్యాంక్ యూ. జై హింద్, జై పవన్ కళ్యాణ్.